దేశం మొత్తం ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 రహస్య గది తలుపులు తీశారు. 46 ఏళ్ల కిందట 1978లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్లీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. ఈ రత్నభాండాగారాన్ని తెరవడంలో 11 మంది పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పూరీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్నభాండాగారాన్ని తెరిచారు. ఇక రత్నభాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ చేయనున్నారు. కాసేపట్లో రత్నభాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం లోపల ఏముంది? పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం గురించి ఎన్నో రహస్యాలు, మరెన్నో కథలు. అయితే భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ కొన్ని విఫలమయ్యాయి. 2024 జూలై 14న ఎట్టకేలకు రత్నభాండాగారం తెరుచుకుంది. ఇందుకోసం ఆలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత రత్నభాండాగారాన్ని తెరిచారు. 3వ గదిలోకి 11 మందితో ఓ బృందం వెళ్ళింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకెళ్లారు. పూరీ రత్నభాండాగారానికి సంబంధించిన మొత్తం 3 గదులు ఉన్నాయి. మొదటిది స్వామివారికి పూజలో భాగంగా ప్రతిరోజూ తీస్తారు. రెండోది ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు. ఇక మూడోది అసలైన రత్నభాండాగారం. దీనిని 46 ఏళ్ల కిందట తెరిచారు. అంటే 1978లో ఓపెన్ చేశారు. మళ్లీ తెరవలేదు. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల నమ్మకం. ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు. ప్రస్తుతం వెళ్లిన బృందంలో పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స చేసేందుకు వైద్యులను కూడా వెంట తీసుకెళ్లారు. రత్నభాండాగారం తెరిచే ప్రక్రియ గురించి తెలిసి చాలా మంది గుడికి వచ్చే ప్రయత్నం చేశారు. గుడి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. ఇక ఆ రత్నభాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది. ఆ రహస్య గదిలో పూరీ జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్నభాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. అయితే చివరిసారి 1978లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టగా పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇక అప్పుడు పూర్తిగా లెక్కించకుండా కొన్నిటిని వదిలేయడంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారాన్ని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు పగుళ్లు వస్తున్నందున మరమ్మతులు చేయాలని 2018లోనే కోర్టు పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. ఇక గతంలో 2019 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి బీజేడీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మందితో ఒక కమిటీని నియమించింది. ఈ 13 మంది అధ్యయన సంఘం నేతలు ఆ రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్లగా దాని తాళాలు కనిపించలేదు. దీంతో వారు వెనుదిరిగి ఆ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది. ఇక జస్టిస్ రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటకు వెల్లడించలేదు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ తాము ఒడిశాలో అధికారంలోకి వస్తే పూరీ రత్నభాండాగారాన్ని తెరిపిస్తామన్న ప్రచారం చేసింది. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రత్నభాండాగారం తెరవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రత్నభాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదని,
గత 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదని పేర్కొంది. బ్రిటిష్ పాలనలో మొదటిసారి భాండాగారం లెక్కింపు ప్రక్రియ పూర్తి. బ్రిటిష్ పాలనలో సంపద గురించి తొలిసారి లెక్కింపు నిర్వహించారు. అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కల వివరాలు రిపోర్ట్ ఆఫ్ ది టెంపుల్ ఆఫ్ జగన్నాథ్ పేరిట 1805 జూన్ 10న అధికారికంగా ప్రచురించారు. ఈ నివేదిక ప్రకారం 64 స్వర్ణ, రజత ఆభరణాలున్నాయి. అవన్నీ అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలు వంటివి పొదిగి ఉన్నాయి. ఈ ఆభరణాలన్నీ మేలిమి బంగారంతో తయారు చేసినవిగా తేల్చారు. ఇక 128 బంగారు నాణేలు, విభిన్న రూపాల్లో ఆకర్షణీయమైన 24 బంగారు మొహర్లు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణాలు, 1333 రకాలైన వస్త్రాలున్నట్లు తేల్చారు. 1926లో వీటిని మరోసారి లెక్కించి రికార్డుల్లో పొందుపరిచారు. ఆ సంపదను, ఆ రికార్డులను అప్పటి పూరీ మహారాజు చూసి ధృవీకరించారు. ఆ రికార్డులను పూరీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. 1952లో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం నిబంధనల ప్రకారం రత్న భాండాగారంలోని సంపద, రికార్డులను ఆలయ పరిపాలనాధికారులకు స్వాధీనం చేసుకునే వెసులుబాటు కలిగింది. ఆ సందర్భంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ తయారు చేశారు. దాని ప్రకారం ఆభరణాలతో పాటు ఇతర సంపద వివరాలు నమోదు చేశారు. 150 స్వర్ణాభరణాలు బయట గదిలో ఉన్నట్లు తేల్చారు. మరో 180 రకాల స్వర్ణాభరణాలను రత్న భాండాగారం లోపలి గదిలో భద్రపరిచినట్లు స్పష్టమైంది. వీటిలో కొన్ని ఒక్కోటి 100 తులాల బరువు తూగేవి కూడా ఉన్నాయి. ఒక తులం అంటే 11.6638 గ్రాములు. అలాగే ఈ లోపల గదిలో మరో 146 వెండి ఆభరణాలు కూడా భద్రపరచబడి ఉన్నట్లు తేల్చారు. భువనేశ్వర్లోనే ప్రఖ్యాత పరిశోధన సంస్థ శ్రీ జగన్నాథ్ గవేషణ ప్రతిష్ఠాన్ అధ్యక్షుడు, పరిశోధకుడు సురేంద్రనాథ్ దాస్ ఈ విషయాలను ధృవీకరించారు. భాండాగారం సంరక్షణ బాధ్యత ఎవరిది? ఆభరణాలు ఎన్ని కేటగిరీలు? 1960లో తెచ్చిన జగన్నాథ ఆలయ చట్టం ప్రకారం ఈ రత్న భాండాగారం సంరక్షణ బాధ్యత శ్రీ జగన్నాథ్ టెంపుల్ మేనేజింగ్ కమిటీకి ఇచ్చారు. 1954 నాటి ఆలయ చట్టం 38వ నిబంధన ప్రకారం 1960లో ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ నేతృత్వంలో రత్న భాండాగారంలోని ఆభరణాలను 3 కేటగిరీలుగా విభజించారు. అసలు ఒక్కసారి కూడా జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి విగ్రహాలకు అలంకరించని ఆభరణాలను 1వ కేటగిరీలో చేర్చి వాటిని రత్న భాండాగారంలోని లోపల గదిలో భద్రపరచాలని నిర్ణయించారు. ప్రత్యేక ఉత్సవాలు, పండుగల్లో మాత్రమే అలంకరించే ఆభరణాలను 2వ కేటగిరీగాను, రోజువారీ అలంకరించే ఆభరణాలను 3వ కేటగిరీగాను నిర్ణయించి మొదటి గదిలో భద్రపరిచారు. 1960 చట్టం ప్రకారం రత్న భాండాగారంలోని కేటగిరీ 1 ఆభరణాలను భద్రపరుస్తున్న లోపల గదికి 2 తాళాలు వేయాలని, వాటికి సంబంధించిన తాళం చెవులను ప్రభుత్వ కోశాగార అధికారుల వద్ద ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఆ తాళాలు తెరవాలని చట్టం నిర్దేశించింది. ఇక 2వ కేటగిరీ ఆభరణాలను భద్రపరిచిన విభాగానికి కూడా 2 తాళాలు వేయాలని నిర్ణయించారు. వాటికి సంబంధించిన తాళపు చెవుల్లో ఒక సెట్ ఆలయ నిర్వహణాధికారి వద్ద, మరో సెట్ పట్జోషి మహాపాత్ర వద్ద ఉంచాలని నిర్ణయించారు. 3వ కేటగిరీగా గుర్తించిన ఆభరణాలను రత్న భాండాగారం మొదటి గదిలో ఉంచుతారు. వీటిని భద్రపరిచిన విభాగానికి చెందిన తాళాన్ని, తాళపు చెవిని భాండార్ అధికారి వద్ద ఉంచుతారు. అతడు ఆలయ నిర్వహణాధికారికి బద్దుడై ఉంటాడు. తాళాల మిస్టరీ ఏమిటి, ఎలా మిస్ అయ్యాయి? రత్న భాండాగారం నిర్మాణం పటిష్టతపై ఆందోళనలు, ఆభరణాల భద్రతపై సందేహాలకు కారణమయ్యాయి. కోశాగారం రత్న భాండాగారానికి మరమ్మతులు అవసరమో కాదో పరిశీలించడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాలంటూ 2018లో ఒడిశా హైకోర్టులో ఆలయ పరిపాలనాధికారిని ఆదేశించింది. అదే ఏడాది మార్చి 26న 17 మంది సభ్యులతో కూడిన ఏఎస్ఐ కమిటీ ఆలయానికి రాగా రత్న భాండాగారం లోపల గదిలో ప్రవేశించడానికి శ్రీ జగన్నాథ్ టెంపుల్ అథారిటీ అంగీకరించలేదు. అక్కడున్న ఐరన్ గ్రిల్ నుంచే పరిశీలించారు. దీనిపై విమర్శలు వచ్చినా అప్పటి ఆలయ పరిపాలనాధికారి ప్రదీప్ జన్నా తన చర్యను సమర్థించుకున్నారు. ఇనుప గ్రిల్స్ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుందని, అందువల్ల తాళాలు తెరవాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. అయితే లోపల గది తాళం చెవులు మిస్ అవ్వడం వల్లే ఆ గదిలోకి వెళ్లలేకపోయామని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ అరవింద్ అగర్వాల్ చేసిన ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇన్నర్ ఛాంబర్ తాళం చెవులు ఇచ్చి తీరాలని హైకోర్టు ఆదేశించగా అప్పటి కలెక్టర్ అగర్వాల్ ఒక నివేదికను సమర్పించారు. జిల్లా రికార్డు గదిలో డూప్లికేట్ తాళం చెవి లభించిందని, దానిని సీల్ కవర్ వేసిన కవర్లో పెట్టి డూప్లికేట్ కీస్ ఆఫ్ బిత్తర్ భాండార్గా సమర్పించారు. అయితే 1960 నిబంధనల ప్రకారం రత్న భాండాగారంలోని బయట, లోపల గదులకు డూప్లికేట్ తాళాలు లేవని తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ ఈ వ్యవహారంపై
రిటైర్డ్ ఒడిశా హైకోర్టు జస్టిస్ రఘువీర్ దాస్ను విచారణ అధికారిగా నియమిస్తూ 2018 జూన్ 8న న్యాయ విచారణకు ఆదేశించారు. అదే ఏడాది నవంబర్ 29న రఘువీర్ దాస్ నివేదికను సమర్పించారు. ఆ నివేదికను అసెంబ్లీలోకి తీసుకురాలేదు. ఆ తర్వాతి ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజిత్ పసాయత్ నేతృత్వంలోని ఒక కమిటీని నియమించారు. రత్న భాండాగారంలోని ఆభరణాల పట్టికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ నెలలో రథయాత్ర సందర్భంగా ఆ లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అది ఈ ఆదివారం జూలై 14న జరగనుంది. దీంతో సుమారు 46 ఏళ్లుగా లెక్కింపు జరగని భాండాగారం లెక్క తేలనుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.